మైళ్ల కొద్దీ చుట్టూ ఎవరూ లేని చోట ఆ వేదన శబ్దాన్ని ఎవరైనా వినగలరా? దంతెవాడ నుండి సేవకే అంకితమైన జంట డాక్టర్ రామ్ చంద్ర గోడ్బోలే మరియు సునీత గోడ్బోలే, పద్మశ్రీ 2026. అడవి అందంగా కనిపించవచ్చు, కాని అక్కడ జీవితం అంత సులభం కాదు. నిర్మానుష్యమైన పెద్ద దారులు, హాస్పిటల్స్ లేవు, డాక్టర్లు లేరు. పోషకాహార లోపం, అజ్ఞానం, కనీస సౌకర్యాల కొరత. గిరిజన జీవితంలో ప్రతి అడుగున అనిశ్చితి ఆవరించి ఉంటుంది. ఇలా ఉండగా మహారాష్ట్ర నుండి 2 వ్యక్తులు ఒకే సంకల్పంతో వచ్చారు. మా మనస్సు, శరీరం ఇంకా వనరులపై ప్రమాణం చేస్తున్నాం. గిరిజన సముదాయాల ఆరోగ్యం, సంక్షేమానికి మమ్మల్ని మేము అంకితం చేసుకున్నాం. గిరిజన ప్రాంతాల ప్రజల కోసం పనిచేయడమే మా లక్ష్యం. వారికి వైద్య సేవలు అందించడం ఎంత కష్టమో గమనించినప్పుడు నాకొక విషయం అర్థమైంది. ఈ ప్రాంతాల్లో కేవలం కొద్దిపాటి జ్ఞానం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు. అక్కడే నా జీవిత ఆశయం రూపుదిద్దుకుంది. ఈ జంట కంఫర్ట్ జీవితాన్ని వదులుకున్నారు. గిరిజన సంక్షేమాన్ని తమ ధ్యేయంగా చేసుకున్నారు. వారు తమతో పాటు మందులు మాత్రమే తీసుకురాలేదు. అపారమైన ప్రేమ, విశ్వాసం ఇంకా ఆశను తీసుకువచ్చారు. సానుభూతితో ఉండడమే నిజమైన లక్ష్యం. మీరు సేవ చేయాలనుకుంటే మీ అంతరాత్మలో కరుణ తప్పక ఉండాలి. మన గిరిజన సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడం మన కర్తవ్యమే. దశాబ్దాలుగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు ఉచిత చికిత్స అందించారు. వారు పోషకాహార లోపాన్ని పోషణగా మార్చారు. భవిష్యత్ తరానికి సరైన మార్గాన్ని బోధించడం ద్వారా వ్యసనాన్ని మూలాల నుండే ఎదుర్కోవడం ప్రారంభించారు. గుట్కా, तंबाकू, शराब, इनका सेवन कभी नहीं करूंगा. ఏళ్ల తరబడి అంకిత భావంతో గిరిజన సమాజం నెమ్మదిగా మారడం ప్రారంభించింది. మీరు మనస్సు, శరీరంతో పని చేస్తున్నప్పుడు దానికి కాస్త ప్రేమను జోడించండి. అప్పుడు మీ పనికి మార్పు తప్పక తెస్తుంది. అలా ప్రతి ఉదయం అదే చెక్కు చెదరని సంకల్పంతో మరోసారి బయటకు అడుగు పెడతారు. డాక్టర్ రామ్ చంద్ర గోడ్బోలే మరియు శ్రీమతి సునీత గోడ్బోలే, పద్మశ్రీ 2026. 100 కోటి వందనాలు.